హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పప్పుచారు పెట్టుకుందామండి. పప్పుచారుకు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ములక్కాయలు. ముందుగా పప్పును ఉడకబెట్టేసుకోవాలండి. ఉడకబెట్టి మళ్ళీ వస్తాను. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ములక్కాయ ముక్కలు ఇలా వేసుకొని వాటర్లో ఉడకబెట్టుకోవాలండి. ముక్కలు ఇలా ఉడకబెట్టుకోవాలండి. పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు, ఇలా గరిటతో అయినా మెదపచ్చండి. వీడియో తీస్తూ మెదుపుతున్నాను కదండి, గిన్నె కదిలిపోతుంది. ఇలా మెత్తగా అయిపోతుంది పప్పు. ముక్కలు ఉడికిపోయండి. ఇప్పుడు మెదుపుకున్న పప్పుని ఇందులో వేసేయాలి. ఇలా పప్పు ఈ ముక్కలు కలిపేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, తగినంతగా కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ, కడిగి పెట్టుకున్న చింతపండు, కొద్దిగా కరివేపాకు వేసానండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఇష్టమైతే దీనిలో కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. చారుగా అయిపోయినాయండి. ఇప్పుడు తిరుమల పెట్టుకుందాం. పక్కనే సొరకాయ పాలు పూసిన కూర ఉడుకుతుందండి. మీలో ఎంతమందికి కూర ఇష్టమో కామెంట్ చేయండి. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలండి. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, ఇలా తిరుమలగా అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు చారులో వేసేసుకోవడమే. పప్పుచారు రెడీ అండి. దీనిలో కాంబినేషన్ వడియాలు వేయించుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక ఆమ్లెట్ వేసుకొని అయినా తినేయచ్చు. పప్పుచారు రెడీ అయిపోయిందండి. మీలో పప్పుచారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ చారు నచ్చినట్టయితే లైక్ చేయండి.